స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ బస్టాండ్ వద్ద జాతీయ జెండాలను పంపిణీ చేశారు. భవిష్యత్ తరాలలో దేశభక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ నెల 14న నిజామాబాద్ ప్రధాన కూడళ్ల మీదుగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జాతీయ జెండా ఎగిరేయాలని ఒక పిలుపు మేరకు ఈరోజు ఇందూరు నగరంలో ఆటోల పైన మనం జెండా కడతాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జంజీలు కానీ రాబోయే తరాలకు మన దేశభక్తి నాటుకునే విధంగా దేశం ముందు తర్వాతనే కుటుంబం అనే ఒక కాన్సెప్ట్ తోటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక అంశాలలో మనం చూస్తున్నాం, అనేక సమయాల్లో చూస్తూ ఉన్నాం. దేశభక్తి అంతకుముందు ప్రజలకు తెలిసేది కాదు. వివరంగా స్వతంత్రం ఏ విధంగా సాధించుకున్నాం, ఎంతమంది ప్రాణ త్యాగంతో ఈ స్వతంత్రం సాధించుకున్నాం, రాబోయే తరానికి తెలవాలని ఒక సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఇందూరు నగరంలో 14వ తారీఖున శివాజీ చౌక్ ఆర్ఆర్ చౌరస్తా నుండి పెద్ద ఎత్తున తిరంగా యాత్ర ప్రారంభమై ముగింపు కార్యక్రమం గాంధీ చౌక్ జరుగుతుంది. ప్రతి తిరంగా ర్యాలీ ఉందో దాన్ని 14వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏదైతే మన శివాజీ చౌక్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి స్టార్ట్ అవుతుందో అలాగే గాంధీ చౌక్లో ఎండ్ అవుతుందో యావత్తు ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. గౌరవ శాసనసభ్యులు గారు దానికి నేతృత్వం వహిస్తారు. అలాగే ముఖ్య అతిథిగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు వస్తారు. కాబట్టి ఇది ఇందూరు భాజపా తరఫున నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమం. కాబట్టి ఈ దేశమే మొదలు భారతీయ జనతా పార్టీ దేశం మొదలు బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పి తిరంగా యాత్ర తీస్తున్నాం. ఆ తిరంగా యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ఇవాళ ప్రతి ఒక్క ఆటో వ్యక్తిని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ జాతీయ జెండా చేతిలో పెట్టడం జరుగుతుంది. తిరంగా ర్యాలీ ఉందో దాని పార్వతీపురం మన్యం జిల్లా చిన్న మేరంగిలో మాజీ